సీఎస్కే కెప్టెన్ టీమిండియా యో బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లాండ్ కౌంటీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహించిన యార్క్షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. జూలై నెలాఖరులో యార్క్షైర్తో జత కట్టనున్న రుతురాజ్ కౌంటీ ఛాంపియన్షిప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్ పూర్తయ్యే వరకు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 28 ఏళ్ల రుతురాజ్ కౌంటీలో ఆడడం ఇదే మొదటిసారి. అలాగే కౌంటీలో ఆడబోయే తొలి మహారాష్ట్ర క్రికెటర్గా రుతురాజ్ రికార్డులోకి ఎక్కనున్నాడు. ఇక రుతురాజ్ యార్క్షైర్తో ఒప్పందం చేసుకోవడం పట్ల ఆ జట్టు హెడ్ కోచ్ ఆంథోనీ మెగ్రాత్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1992లో యార్క్షైర్ తరపున ఆడాడు. ఆ జట్టు తరపున సచిన్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడి 46.52 సగటున 1070 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలోనే ఉన్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో ఆడుతున్న భారత్ ఏ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ అతనికి ఈ సిరీస్లో ఆడే అవకాశం రాలేదు. అయితే రుతురాజ్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో మోచేతి గాయానికి గురై సీజన్ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రుతురాజ్ టీమిండియా తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. ఇందులో ఓ సెంచరీ, 5 అర్ధ సెంచరీల సాయంతో 748 పరుగులు చేశాడు. 2022 ఏషియన్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ కెప్టెన్గా వ్యవహరించాడు.